కొత్త సినిమా విడుదలైతే చాలు కొన్ని గంటల్లో మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అయితే పైరసీ పెద్ద మొత్తంలో దీనివల్ల నష్టపోతున్నామని చెప్పి సినీ పరిశ్రమ గగ్గోలు పెడుతుంది. దీనికి సంబంధించి పైరసీ ఎవరు చేస్తున్నారో ఇప్పటివరకు అర్థం కాని పరిస్థితి. కానీ ఏకంగా హైదరాబాద్ కేంద్రంగా పైరసీ చేస్తున్న యువకుని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 7.5 కాలంగా 3,700 కోట్ల రూపాయల సినీ పరిశ్రమ నష్టాన్ని కలిగించిన పైరసీ చేస్తున్న యువకుని అరెస్ట్ చేసి అటు రిమాండ్ పంపించారు. ప్రస్తుతానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ సార్ నరేష్ గారు చెప్పండి, అసలు నిజంగా పైరసీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇది పైరసీ వచ్చేసి సార్ ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు థియేటర్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారు. అట్లా కొన్ని హెచ్డి వీడియోస్ కూడా లీక్ అవుతున్నాయి. ఇప్పుడు మూవీస్ ఏదైనా న్యూలీ రిలీజ్ అయిన మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీస్ని ఫస్ట్ షోనో లేకపోతే సెకండ్ షోనో అట్లా మూవీస్ టికెట్స్ ముందే ప్రీవియస్గానే అంటే రిలీజ్ అయిన రోజు ముందే వాళ్ళు బుక్ చేసుకొని ఆ కన్సర్న్ థియేటర్స్కి వెళ్ళి అంటే అది కూడా చూసిన థియేటర్స్ ఉంటాయి కదా, సీట్స్ ఉంటాయి కదా, మిడిల్ సీట్లో అయితే పైన అంటే రెగ్యులర్ సీట్స్ అన్ని అట్లా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. అంటే స్క్రీన్ అక్కడ నుంచి కొద్దిగా విజిబుల్ బాగున్నది అటు చూస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారు. బుక్ మై షో త్రూ లేకపోతే ఏదో రకంగా బుక్ చేసుకొని వాళ్ళు మంచి అంటే హై ఎండ్ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళి దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తారనమాట. మేబీ ఆ మొబైల్స్ని ఏంటంటే జేబ్ ప్యాకెట్లో పెట్టుకోవడమో లేకపోతే పాప్కార్న్ది బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకొని వాళ్ళకి కనబడకుండా కన్సిల్ చేస్తూ మొత్తం మూవీ అనేది మొత్తం రికార్డ్ చేసి పైరేట్ చేసి బయటికి తీస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక కుమార్ అని ఒక అరెస్ట్ చేశారు. అతను ఏ విధంగా చేస్తున్నాడో, అతను ఎప్పటి నుంచి చేస్తున్నాడో, ఎన్ని సినిమాలు పైరేట్ చేశారు? జాన కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయన యాక్చువల్లీ ఏసీ టెక్నీషియన్, అంటే మా ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అదే. అయితే ఇతను దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మాకైతే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా అని చెప్పారు, కానీ దాదాపు ఒక 40 మూవీస్ వరకు చేశాడు. ఇతనికి ట్విట్టర్లో మామూలుగా స్క్రోల్ చేస్తుంటే సమ్ యాడ్ అనేది ఒకటి కనిపించింది. జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు కంటెంట్ పంపిస్తే దానికి మేము పేమెంట్ చేస్తామని చెప్పేసి వన్ తమిళ్ ఎంవి అని చెప్పేసి ఒక సైట్, ఆ సైట్కి వెబ్సైట్కి వెళ్తే దాంట్లో మా ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు దాంతో కాంటాక్ట్ అయితే మేము ఫర్దర్ ఏం చేయాలో ఇన్ఫామ్ చేస్తామంటే అతను ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడి ప్రోటాన్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది ఒకటి. దాంతో ఆయన మెయిల్ చేస్తారనమాట. అంటే మీకు ఏం కావాలా, వాట్ జాబ్ యూ రిక్వైర్డ్ అనేది ఆయన క్వశ్చన్ చేస్తే వాళ్ళకి మాకు వీడియో కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ రికార్డ్ చేసి పంపిస్తే మేము దానికి పేమెంట్ చేస్తామని చెప్తారనమాట. దానికి గాను అతను అంటే తెలుగు మూవీస్ కూడా పంపించచ్చా అంటే వాళ్ళు రిప్లైగా తెలుగు మూవీస్ కూడా పంపిస్తారంటే వాళ్ళే ఈయనకి టెలిగ్రామ్లో ఫర్దర్ అంటే జీమెయిల్ కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ది ఐడి ఇచ్చి దాంట్లో కాంటాక్ట్ అవుతారనమాట. దాంట్లో చాట్ చేస్తూ ఏదైతే మూవీ రిలీజ్ చేస్తారో ఏ మూవీ రికార్డ్ చేయాలనో వాళ్ళే చెప్తారు. దానికి అమౌంట్ ఎంత పే చేయాలనో కూడా వాళ్ళే డిసైడ్ చేసిన తర్వాత ఆయన ఫస్ట్ డే బుక్ చేసుకొని రికార్డింగ్ చేస్తారనమాట. ఒక మూవీకి ఎంత ఇస్తారు అతనికి? 300 to 400 USDT అంటే డాలర్స్ అంటే మన దగ్గర 40,000-50,000 అప్రాక్సిమేట్లీ. అంటే వాటిని ఎట్లా పే చేస్తుంటారు? క్రిప్టో రూపంలో పే చేస్తారు. అంటే ఈయన క్రిప్టో వ్యాలెట్కి అమౌంట్ పే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈయన వీడియో రికార్డింగ్లో మనకి ఇక్కడ బ్లర్ వస్తుంది వీడియో, ప్లస్ వీడియో కంటెంట్ అని చేక్ అదే వస్తుంది కదా. అట్లాంటి వీడియోస్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో కంటెంట్ అంతా చేసిన తర్వాత దాన్ని సెండ్ జీబీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటంటే దాంట్లో వీడియో మొత్తం మనం సెండ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాంట్లో ఒక లింక్ జనరేట్ అవుతుంది అనమాట. మనం వీడియో దాంట్లో అప్లోడ్ చేస్తే దానికి ఒక లింక్ అనేది మనకు వస్తుంది. ఆ లింక్ని తీసుకెళ్ళి ఆయన టెలిగ్రామ్లో వాళ్ళకి పంపిస్తాడు. టెలిగ్రామ్లో పంపించేటప్పుడే దీంతో పాటు ఆయన వాలెట్ అడ్రస్ పంపిస్తారనమాట. యూఎస్డిటీ వాలెట్ ఉంటుంది కదా, ఇతనికి ఈ వాలెట్ అడ్రస్ పంపిస్తే వాళ్ళు యూఎస్డిటీ ఆ వాలెట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదంతా హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది? అంటే చూస్తే జనరల్ పబ్లిక్ వాయిస్ అంతా వస్తుంది, ఆడియో కూడా బాగా వస్తుంది. హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది? అవును సార్, వీళ్ళు హెచ్డి క్వాలిటీ అంటే వీళ్ళు మామూలు కంటెంటే వీళ్ళు అప్లోడ్ చేస్తారు. వాళ్ళకి పంపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియోని ఎడిట్ చేయడము, క్రాప్ చేయడము, సౌండ్ మిక్సింగ్ చేయడము, అట్లా కొద్దిగా ఫుల్ హై ఎండ్ దాంతో వాళ్ళు చేసి దాన్ని అప్లోడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఆ మూవీస్ మీ వెబ్సైట్ చూస్తే అవన్నీ కూడా ఫ్రీ వెబ్సైట్స్, ఎక్కడ కూడా డబ్బులు కూడా వాటికి వసూలు చేయరు. వాళ్ళకి ఎట్లా లాభం? అవును సార్, ఆ వెబ్సైట్స్ వచ్చేసి బయట నుంచి ఆపరేట్ చేస్తారు, మన కంట్రీలో ఉండవు అవి. వాళ్ళకి ఏంటంటే ఆ వెబ్సైట్లో ఏదైనా మూవీ మనం అప్లోడ్ చేస్తే దాంట్లో వ్యూ చేస్తారు కదా జనాలు, దాంట్లో ఇంటర్నెట్ బ్రౌజ్ అవుతుంది కదా, దాన్ని బట్టి వాళ్ళకి పేమెంట్ అనేది వస్తుంది. వీళ్ళు ఆ 3 వెబ్సైట్లు మీరు పేర్కొన్నారు, అవి 3 ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? దానికి సంబంధించి మీరు పట్టుకోగలుగుతారా? వాటి మీద నిఘా ఉందా? అసలు ఏం జరుగుతుంది? అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా. అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్స్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఈ తమిళ్ ఎంబీ మూవీ వెబ్సైట్ కానీ ఇంకా వేరే వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాము. దానికి రిలేటెడ్ డేటా కూడా అన్ని పెట్టినాము. వాళ్ళు వస్తే మళ్ళీ ఈ క్రిప్టో ఎక్కడి నుంచి అసలు సోర్స్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి, ఇదంతా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు కుమార్ ఒకళ్ళు ఉన్నారా, కుమార్ వెనకాల ఎవరు ఉన్నారా? దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? ఇప్పటికైతే మా ఇన్వెస్టిగేషన్లో అయితే కుమార్ అయితే ఇవన్నీ చేస్తున్నాడు. ఫర్దర్గా ఏమన్నా ఉంటే మన ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా మేము చూస్తాము.
అయితే సినిమా పైరేట్ చేస్తున్న అయితే కుమార్ని ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. కుమార్ దగ్గర నుంచి కొన్ని సినిమాలు అయితే రికవర్ చేశారు. అయితే ఈ గత ఏడాదిన్నర నుంచి దాదాపు 40కి పైగా సినిమాలు మొత్తంగా పైరేట్ చేస్తున్న అధికారులు గుర్తించారు. అయితే సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున నష్టపోతుందని చెప్పి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అటు కుమార్ అరెస్ట్ చేశారు. అయితే ఎవరైతే వెబ్సైట్స్ ఉన్నాయో వెబ్సైట్ల మీద ఇప్పటికీ నిఘా పెట్టారు. వాటిని కూడా వాళ్ళ యజమానులు కావచ్చు, అది నడుపుతున్న వెబ్సైట్ వాళ్ళ నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్తున్నారు. కుమార్ సంతోష్ రమేష్ ఎట్లా ఏంటివి?